థ్యాంక్ యూ సార్. అలాగే జర్మనీ నుంచి అది అంటే అమెరికా నుంచి జర్మనీ పోయి జర్మనీ నుంచి కోవూరు నుంచి నెల్లూరుకి వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని విచ్చేస్తారు. జనార్దన్ సార్ థ్యాంక్ యూ సార్. మీకు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఈ జ్యోతి ప్రజ్వలన పానుగుళ్ళ వెంకట నరసారెడ్డి గారికి ఉద్యోగ విరమణ సన్మాన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా గౌరవించేది గురువుని, తర్వాత దేవుడైనా కూడా. అయితే ఈరోజు ఈ డయాస్ మీద ఈ పొజిషన్లో నిలబడుతున్నానంటే దానికి కారణం కూడా ఇద్దరు గురువులే. మొదట నా స్కూలింగ్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు సార్ రెండో విడతగా పనిచేసిన కోవూరు పాటూరు హెచ్ఎం శ్రీధర్రావు గారి దగ్గర నా స్కూల్ స్టడీస్ అంతా జరిగినాయి. ఆయన నాకు ఫస్ట్ మార్గదర్శకులు. చెన్నారెడ్డి గారిది. వీళ్ళిద్దరే నాకు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారణం. ఈ అవకాశం ఇచ్చిన మూడో వ్యక్తి నాకు నారాయణ గారు. ఈ ముగ్గురు గురువుల వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. మన దేశ భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, జిల్లా భవిష్యత్తు కావచ్చు, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కావచ్చు, మన జిల్లాని పరిపాలించే కలెక్టర్ కావచ్చు, వీరందరూ కూడా ఒక ఉపాధ్యాయుడి దగ్గర తర్ఫీదు పొంది ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుడు అంటే ప్రథమంగా తల్లిదండ్రి కన్నా కూడా ముఖ్యంగా గౌరవించాల్సిన వ్యక్తిని నేను భావిస్తున్నాను. ఈరోజు ఆ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన రాపూరు మండలంలో గుండవల్లి గ్రామంలో పట్టిన స్కూల్లో పదవి విరమణ చేయడం, దానికి ఎంఈఓగా శ్రీనివాసరావు గారు సభాధ్యక్ష వహించడం, అసిస్టెంట్ డైరెక్టర్గా రవీంద్ర రెడ్డి రావడం ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే నా నరసన గురించి చాలా తక్కువ తెలుసు. ఆయన నాకు బంధువు కూడా. 5 years ముందు మాత్రమే నాకు బంధువు అయ్యాడు. ఆయన బావమరిది కూతుర్ని నేను కోడలుగా తీసుకున్నాను. వాళ్ళు రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి తిరుగుతూ ట్రాన్స్ఫర్స్ కోసం అర్థిస్తూ, ఇది కరెక్ట్ కాదు. స్కూల్లో ఒక విలేజ్లో ఒక పిల్లలకి అందరికీ తల్లిదండ్రులకి అందరికీ దగ్గర కావాలంటే మినిమం 3 to 4 years పడుతుంది. అసలు మార్చకుండా ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఎక్కడెక్కడ పనిచేస్తారో వాళ్ళు అక్కడే ఉంచితే బాగుంటుంది. టీచర్స్ ఊరికే మార్చకూడదు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మారిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సారు గవర్నమెంట్కి రెఫర్ చేయడం కూడా జరిగింది నారాయణ గారు. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా నాకు తెలిసి నిదానంగా జరగవచ్చు. దానికి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత జరగవచ్చని నా ఉద్దేశం ఆల్ టీచర్స్ దగ్గర. అంటే దాని నిదర్శన ఉదాహరణ ఏంటంటే ఇక్కడే సభలో ఉన్నారు మన మున్సిపల్ స్కూల్ భక్తవత్సల నగర్లో ఉన్న కేఎన్ఆర్ స్కూల్స్ హెచ్ఎం గారు ఇక్కడే ఉన్నారు. ఇవాళ కేఎన్ఆర్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ప్రప్రథమంగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే స్కూల్ ఏదైనా ఉందంటే సిటీలో అది కేఎన్ఆర్ స్కూల్ అని చెప్పుకోవాలా. దానికి కారణం ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత, ఆయన టీచింగ్, ఆయన చూపించే స్టూడెంట్ పైన చూపించే శ్రద్ధ. పలానా అయ్యారు సార్, కలెక్టర్ అయ్యాను సార్, ఎస్పీ అయ్యాను సార్ అని చెప్పినప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఉపాధ్యాయుడికి ప్రథమం. దానికి సాధారణ ఒక ఎస్ఐ గారు వచ్చిపోయారు, నా స్టూడెంట్ ఒక ఎస్ఐ అయ్యాడని చెప్పుకోవడానికి ఆయన ఒక గర్వంగా